హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. ఈ కంపెనీకి ప్రీవియస్ ఇయర్లో అప్రాక్సిమేట్గా 171 క్రోడ్స్ వచ్చాయి నెట్ ప్రాఫిట్ ప్రీవియస్ ఇయర్లో. సేమ్ టైం ఈ ఇయర్లో చూస్తే 291 క్రోడ్స్ అప్రాక్సిమేట్గా 291 క్రోడ్స్ వచ్చాయి. మనం పర్సెంటేజ్ పరంగా చూస్తే 69% ఇంక్రీజ్ అయిందండి నెట్ ప్రాఫిట్లో. సో నెట్ ప్రాఫిట్ చూస్తే చాలా బాగా వచ్చింది ఈ కంపెనీకి. టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1558 క్రోడ్స్ వచ్చిందండి. అండ్ ఎక్స్పెన్సెస్ ఏమో 1264 క్రోడ్స్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. మనం ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. అబౌట్ 136% వచ్చింది. అదే రూపీస్లో మనం చూస్తే 250 క్రోడ్స్ అనేది మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఈ కంపెనీకి వచ్చింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరెంట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు 257.95 స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ ప్రైస్ చూస్తే 1 ఇయర్ రిటర్న్ వచ్చేసి 156% ఇచ్చిందండి. వితిన్ 1 ఇయర్ 156% మనకి రిటర్న్ వచ్చింది ఈ కంపెనీలో. స్టాక్ ప్రైస్ ఈ విధంగా పెరిగింది. మనకి మార్కెట్ రిటర్న్ 24% ఉంటే ఈ సెక్టర్లో 103% పెరిగింది. ఈ పర్టికులర్ స్టాక్ మాత్రం 157% 1 ఇయర్లో రిటర్న్ ఇచ్చింది. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి అరౌండ్ 12,000 క్రోడ్స్గా ఉంది. డివిడెండ్ మాత్రం ఎక్కువ ఏమి ఇవ్వదు. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 0.17 ఉందండి. అంటే చాలా తక్కువ డివిడెండ్ ఇస్తుంది ఈ కంపెనీ. బాక్స్లో మీరు చూడండి, స్టాక్ ప్రైస్ CAGR ఉంది కదా, కాంపౌండెడ్ యావరేజ్ గ్రోత్ రేట్ అన్నమాట ఇది. మీరు ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్లో ఎంత రిటర్న్ వచ్చింది, 3 ఇయర్స్లో, 5 ఇయర్స్లో, 10 ఇయర్స్లో ఎంత రిటర్న్ వస్తుంది యాన్యువల్గా అనేది చూడొచ్చు. 1 ఇయర్ CAGR 149%, 3 ఇయర్స్లో 47%, 5 ఇయర్స్లో 65%, 10 ఇయర్స్లో CAGR 20% ఉంటుందండి. ఇదేం కాన్స్టెంట్ ఏముండదు. మోర్ దెన్ 15% ఉంటే మనకి సఫిషియంట్ అండి ఏ కంపెనీలో అయినా. ఈ స్లైడ్లో మీరు చూడండి, ఈక్విటీ షేర్ హోల్డర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూడండి. 63% ప్రమోటర్స్ అంటే ఓనర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ 4%, మ్యూచువల్ ఫండ్స్ 4% పెట్టారు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా 4% పెట్టారు, అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం 22% ఈ స్టాక్లో పెట్టడం జరిగింది. వీక్లీ చార్ట్లో ఈ స్టాక్ యొక్క ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో మనము చూద్దాము. కరెంట్ ప్రైస్ వచ్చేసి 257 ఉందండి. ఈ స్టాక్ యొక్క ఆల్ టైమ్ హై వచ్చేసి 380, అప్రాక్సిమేట్గా 380 ఉంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ఫాలో అయిందండి. 257 వరకు ఫాలో అయిపోయింది. కరెంట్ లెవెల్లో మంచిగా కన్సాలిడేట్ అయ్యి రీటెస్ట్ లైన్ కన్నా పైన వెళ్తే లాంగ్ టర్మ్లో అరౌండ్ 380 టార్గెట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇలాగే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతే మాత్రం 195 దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియో స్టాక్ రికమెండేషన్ కోసం కాదండి. మనం అనాలిసిస్ ఎలా చేయాలి, లెర్నింగ్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకొని మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.